బయటకు వస్తుంది. జయరామ్ గారు, లాస్ట్ ఇయర్ ఈ టైంలోనే ఇలాంటి ఏవి కూడా కనబడలేదు. కరోనా కావచ్చు, లేకుంటే జలుబు కావచ్చు, జలుబు కనబడ్డా, కాఫ్ కనబడ్డా, సిమ్టమ్స్ కనబడ్డా ఏమి ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు, మెడిసిన్ వాడుకున్నారు. కాకపోతే కోవిడ్ ఇష్యూ మళ్ళీ ఈసారి వచ్చింది. మళ్ళీ ఏంటి అసలు? లేదు, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా మేము మాట్లాడాము, లాస్ట్ ఇయర్ కూడా చూసాం. లాస్ట్ ఇయర్ ఎఫెక్ట్ లేదు, ఈ ఇయర్ కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తప్పితే పెద్దగా. ఇప్పుడు మీరు, నేను చెప్తున్నాను కదా, కామన్ మ్యాన్ ని ఈ రోజు మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రో కానీ ఇతర బస్సెస్ లో కానీ వెళ్లే పర్సన్స్ లోపల 0.1% మాత్రమే మాస్కులు పెట్టుకుంటున్నారు. 100% మాస్కులు మాత్రం ఎవరు పెట్టుకోవట్లేదు, మాస్కులు అంతా మర్చిపోయారు. మాస్కులు అది కూడా ఆల్రెడీ ఏదైనా ఇన్ఫెక్టివ్ అయి ఉండే వాళ్ళైనా పెట్టుకుంటున్నారు. అదర్వైజ్ లేదనుకుంటే పబ్లిక్ సెక్టార్స్ లో పనిచేసే వ్యక్తులు కొంతమంది పెట్టుకుంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్స్ లో ఉన్నారు, హాస్పిటల్లో ఉండే వాళ్ళు పెట్టుకుంటారు. నెక్స్ట్ రైల్వే స్టేషన్ లో ప్యాసింజర్స్ పెట్టుకోవట్లేదు, గార్డ్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు పెట్టుకుంటున్నారు. నేను మొన్న కావాలని చెప్పేసి నా కార్ ఇక్కడ పార్క్ చేసేసి నేను ఎక్కడి నుంచి హైటెక్ సిటీ వరకు వెళ్ళొచ్చాను. మీకు ఎక్కడ ట్రాన్స్పోర్ట్ లో దాంట్లో నేను ఒక్కరినే మాస్క్ పెట్టుకొని ఉన్నాను. నేను ఒక్కరిని మాస్క్ పెట్టేసుకొని, నా ఒక్కరిని మాస్క్ పెట్టేసుకొని ఈ మాస్క్ ధరించేసి నేను తిరుగుతున్నా తప్పితే జనాలకు పెద్ద భయాలు లేవు. నేనెందుకు పెట్టుకున్నాను అంటే నాకు ఆల్రెడీ హ్యావ్ కోల్డ్. అది పక్క వాళ్ళకు కూడా శ్రేయస్కరం కాదు కాబట్టి నా అబ్జర్వేషన్ కు ఇంకోళ్ళు పగులు ఉంటుంది. సో నా కేర్ నేను తీసుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉండాలి. పబ్లిక్ సెక్టార్స్ లో, పబ్లిక్ ఎక్కడైతే క్రౌడ్ పాపులేషన్ ఉన్న లోపల, ఇండియా అనేది థిక్లీ పాపులేటెడ్ ఏరియా, కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ మనం కంట్రోల్ చేయాలంటే ఓన్లీ ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. మీరు ప్రివెంటివ్ చెయ్యకుండా ఓన్లీ దీన్ని ట్రీట్మెంట్ మీదే ఆధారపడతాం అనుకుంటే ఇక అంతకంటే ఇక బాధాకరమైన ఇంకోటి లేదు. ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత థిక్లీ పాపులేటెడ్ ఏరియా లోపల ఏ గవర్నమెంట్ కూడా సకల సౌకర్యాలు అందజేయదు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నాను. గవర్నమెంట్ తోనే నాకు కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నా కూడా, ఈవెన్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ తో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పదే డిస్ప్యూట్స్ రైజ్ చేసినా కూడా ఈ విషయం లోపల పబ్లిక్ కి సజెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు మన గవర్నమెంట్ మారింది, ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా నేను వాళ్ళకు కూడా అదే చెప్పాను. మనం వేరే డిస్కషన్ లోనే మాట్లాడుతున్నప్పుడు, సార్ ఏం చేయాలి ఏంటి అన్నప్పుడు, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, దీన్ని మనం ఇది చేయాలి, దాన్ని భయాందోళన చేయొద్దు. రిక్వైర్మెంట్ బేసిక్ గా ఎక్కడైతే మనకు టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అవైలబిలిటీ కావాల్సిన మెడిసిన్, స్టాఫ్, ఇప్పుడు స్టాఫ్ స్క్వేర్ సిటీ ఉంది. ఇప్పుడు గాంధీ లాంటి హాస్పిటల్ లోపల స్టాఫ్ చాలా తక్కువ ఉంది. లాస్ట్ గవర్నమెంట్ చేసిన తప్పిదాలు ఇప్పుడు చాలా క్లియర్ గా జనాలకు అర్థమవుతుంది. నేను లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా అదే చెప్పాను, ఈవెన్ గవర్నమెంట్ కూడా అదే చెప్పాను. ఇది ప్రాబ్లం ఉంది, దీన్ని ఇప్పటికైనా చేంజ్ చేయాలని ఈటల రాజేందర్ చెప్పాను. సేమ్ టైం వచ్చేసి హరీష్ రావు కూడా చెప్పాను. అరే మీరు చేంజ్ చేసుకోండి బై, ఇది కరెక్ట్ కాదు, దీని లోపల చాలా చేంజెస్ రావాలి, ఇది సరిపోదు. గవర్నమెంట్ హాస్పిటల్లో లోడ్ పెరుగుతూ ఉంది. అక్కడ సంబంధించిన డాక్టర్లు కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, లేకపోతే నర్సెస్ కానీ, వీళ్ళకి కావాల్సిన శానిటేషన్ ఎంప్లాయీస్ కానీ, వీళ్ళను పెంచితే బాగుంటుందని దాన్ని చాలాసార్లు చెప్పినా కూడా ఎవడు నా మాట విన్న దాఖలాలు లేవు. అంటే ఈరోజు జనాల ముందు డ్రామా చేయడానికి కాకుండా ప్రభుత్వాలంటే జనానికి కన్సర్న్ గా పనిచేసేదానికి డాక్టర్లకు ప్రయారిటీ ఇచ్చేసి రిక్వైర్మెంట్ ని ఫిల్అప్ చేయమని నేను ఎప్పుడు ఇదే మాట చెప్తున్నాను. రైట్, ఒక్క నిమిషం సహజరెడ్డి గారు, ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు